శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు ప్రస్తుతం చెన్నై జైల్లో ఉన్నారు. వారి దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ని మర్డర్ చేసి ఇద్దరు ఇరుక్కున్నారు. అయితే ఈ కేసులో అనూహ్యంగా కోట వినూత, ఆమె భర్త కూడా బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని తెర మీదకు తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రతోనే తాము ఇరుక్కోవలసి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు జైలుకి వెళ్ళే ముందు మాట్లాడారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకని బొజ్జల సుధీర్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది? బొజ్జల సుధీర్ రెడ్డి అనూహ్యంగా ఈ వ్యవహారంలో మొదట ఉత్సాహం ప్రదర్శించి ఆ తర్వాత అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్టుగా గుర్తించి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. బొజ్జల సుధీర్ రెడ్డి, కోట వినూత ఇద్దరు శ్రీకాళహస్తి సీటు కోసం పోటీ పడ్డారు. జనసేన టీడీపీ మధ్య చివరి నిమిషం వరకు కాళహస్తి సీటు కూటమిలో ఎవరికి అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చలు సాగాయి. ఆ సమయంలో కోట వినూతకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేటు వీడియోల్ని బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన పార్టీ నాయకత్వానికి లీక్ చేసినట్టుగా రకరకాల పుకార్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అలాంటి వీడియోల కారణంగానే కోట వినూత కోసం పట్టుబట్టినటువంటి జనసేన నాయకత్వం వెనకడికి వేసి కాళహస్తి టికెట్టు సుధీర్ రెడ్డికి కేటాయించేదానికి సుముఖత చూపింది అన్నది ఈ కథనాల వెనక సారాంశం. నిజంగా అదే జరిగి ఉంటుందా, అలాంటి అవకాశం ఉందా అనేటి దాని మీద అనేక రకాల వాదోపవాదనలు అయితే నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున, వినూత జనసేన తరపున పోటీ పడ్డారు. ఇద్దరూ బరిలో దిగినటువంటి కారణంగా ఇరువురు ఓటమి పాలయ్యారు. అక్కడ వైఎస్ఆర్సీపీ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ ఎన్నికల్లో గట్టెక్కారు. కానీ 2024 వచ్చేసరికి కూటమి కారణంగా ఇరువురు చివరి వరకు పోటీ పడినప్పటికీ ఓట్ల బదిలీ విషయంలో ఎటువంటి తాత్సార్యం చేయకుండా కలిసి సాగడంతో ఇద్దరి మధ్య ఓట్ల బదిలీ జరగడం, అది సుధీర్ రెడ్డి గెలుపునకు దోహదం చేయడం, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం అన్నీ జరిగాయి. కానీ ఆ తర్వాత కూడా ఈ వ్యవహారాన్ని సాగదీస్తూ కోట వినూతను అన్ని రకాలంగా ఇరకాటంలో నెట్టేదానికోసం సుధీర్ రెడ్డి ప్రయత్నం చేశారు అన్నది చాలామంది భావిస్తున్నటువంటి అంశం. అందుకే ఇటీవల కాలంలో కూడా కూటమిగా ఉన్నప్పటికీ అధికారం వచ్చిన తర్వాత సైతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరి మీద ఒకరు మాటల దాడికి తెగబడ్డారు. కూటమిగా ఉన్నటువంటి రెండు పార్టీలు శ్రీకాళహస్తిలో ఏ మాత్రం సఖ్యంగా సాగుతున్నటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మీద కోట వినూత, ఆమె భర్త ఆరోపణలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇవి ఆరోపణలైనా వాస్తవం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలగమంది. ఎందుకంటే ఈ మర్డర్ ఉదంతం వెలుగులోకి రాగానే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టారు. అలాంటి యువకుడి మర్డర్ చాలా బాధాకరం, ఇలాంటి ఘటనలు చాలా అనుచితం అట్టెట్టా కొన్ని కామెంట్ చేసి తానే దగ్గరుండి ఆ రాయుడికి సంబంధించినటువంటి అంత్యక్రియల ఏర్పాట్లన్నీ చూస్తాను అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా చెప్పుకొచ్చారు. ఒక జనసేన పార్టీ కార్యకర్తగా జనసేన పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి రాయుడికి జనసేన పార్టీ నేతలే ప్రాణం తీస్తే అంత్యక్రియలు బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహిస్తానని ఎందుకన్నారు? ఈ అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఇక్కడ కోట వినూత, చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలకు తగ్గట్టుగానే ఈ పరిణామాలు ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. కోట వినూతకు సంబంధించినటువంటి వీడియోల్ని రాయుడు లీక్ చేసి బొజ్జల సుధీర్ రెడ్డికి అప్పగించడం వల్ల సుధీర్ రెడ్డి కోసం ఈ రాయుడు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడమే మర్డర్ వరకు వచ్చింది అనేటువంటి సందేహాలకి ఊతమిచ్చేలా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నేరుగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని జైలుకి వెళుతూ మీడియా ముందు వినూత, చంద్రబాబు ప్రస్తావించడంతో సుధీర్ రెడ్డి కంగు తిన్నట్టుగా కనిపిస్తుంది. తొలుత మీడియా సమావేశం పెట్టి దగ్గరుండి రాయుడు అంత్యక్రియలు చూస్తాను అని చెప్పినటువంటి సుధీర్ రెడ్డి అనూహ్యంగా తెరమరుగైపోయారు. ఆయన అంత్యక్రియలు జరగాల్సినటువంటి సమయంలో అసలు కాళహస్తిలోనే లేకుండా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకని ఆయనే తొలుత దగ్గరుండి అంత్యక్రియలు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి మొత్తం కనిపించకుండా కాళహస్తినే వదిలేసి బెంగళూరు వరకు ఎందుకు వెళ్ళిపోయారు? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు చాలా చాలా బలపడుతున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్లో రాయుడిని,
కోట వినూత, చంద్రబాబు మరొక ముగ్గురితో కలిసి బంధించి చిత్రహింసలు గురి చేసి చంపేసినటువంటి ఈ మర్డర్ కేసులో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఏంటి, బొజ్జల సుధీర్ రెడ్డి అసలు ఏమేం చేశారు, ఆయన కారణంగానే ఈ మొత్తం వ్యవహారం నడిచిందా, ఈ ఎపిసోడ్లో సుధీర్ రెడ్డిదే కీలక పాత్ర అనేటువంటి అనుమానాలు, వ్యవహారాలు ఇప్పుడు చాలా విస్తృతంగా చర్చ అయితే సాగుతోంది. దీని మీద ఇప్పటికే తమిళ మీడియాలో కూడా విస్తృతమైనటువంటి కథనాలు రావడంతో ఇప్పుడు సుధీర్ రెడ్డి ఈ మర్డర్ కేసులో సెంటర్ పాయింట్గా మారుతున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు.